హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మనం కట్ చేసిన తర్వాత బ్లౌజ్ మనం కుట్టుకుంటాం కదండి. అప్పుడు సంకల్లో అనేవి మడతలు గట్ట వచ్చేస్తాయి. అలా రావడానికి మనం కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో కుట్టినప్పుడు మనం బాడీని అటాచ్ చేసుకుంటాం కదండి. ఎదర పార్ట్లకి వెనకాల పార్ట్లకి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. మనకి చూసారా సంక అనేది మనం తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ మనం వంపుగా తీసుకుంటే బాగానే వస్తాయండి. అలా కాకుండా కొంచెం పైకి తీసినా కూడా మనకి వెనకాల అనేవి బ్లౌజ్ వెనకాల ఇక్కడ కూడా ముడతలు వస్తాయండి. ఇక్కడ మనకి బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మనకి ముడతలు అనేవి ఇక్కడ కూడా వస్తాయండి. ఇలా వస్తాయి. మనకి ఎంత కొంచెం లోతుగా ఇలా లోతు తీసుకోవడం వల్ల బ్యాక్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎదర భాగాలకు కూడానండి మనం లైనింగ్ మనం కరెక్ట్గానే కట్ చేసుకుంటాము. మనం అతికినప్పుడు మనం ఏంటంటే ఇదిగోండి మ్యాక్సిమం ఇలా రావాలి. అతికినప్పుడు కూడా మనకి ఇలాగే ఉండాలండి. సేమ్ ఇలా ఉంటే కనుక మనం అటాచ్డ్ చేసుకున్న తర్వాత బాడీని లైనింగ్ జాకెట్ కానీ మామూలు జాకెట్ కానీ మనకి ఇంత ఉండాలని ఉంటుందండి. మనకి ఇంత లెక్క. అదొకటిను మనకి చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కూడా మనకి కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకోవాలండి. ఇది సన్నగా ఉండేవాళ్ళకి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇది కొంచెం ఎక్కువ ఇలా ఇంతవరకు తీసుకుంటే కనుక మనకి సంకల్లో మనకి మడతలు అనేవి రావండి. అదేవిధంగా చేతులకు కూడానండి. చేతికి కూడా మనకి ఇంత మ్యాక్సిమం ఇంతే ఉండాలండి. ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా మనకి అంతే ఉండాలండి. మనకి మనకి ఇక్కడ ఇలా అతికినప్పుడు దీన్ని ఇలా అతుక్కుంటాం కదా, అతికినప్పుడు మధ్యలో గ్యాప్ రావాలంటే హ్యాండ్స్ అనేవి మనకి సమానంగా అనేవి ఉండకూడదండి. మనకి సమానంగా ఉంది అంటే కనుక మనకి అక్కడ సంకల్లోనికి మనకి మడతలు అనేవి వచ్చేస్తాయండి. ఈ హ్యాండ్ ఇలా ఉంది కదా, మనకి బాడీ వెనకాల బాడీ ఉంది కదా, వెనకాల బాడీకి మనం కుట్టిన తర్వాత ఇలా వేసుకుంటే మనకి వెనకాల బాడీ ఇలా సమానంగా పెట్టుకున్నాం అనుకోండి. ఈ సమానంగా పెట్టుకుంటే హ్యాండ్స్ అనేవి ఇక్కడ సమానంగా రాకూడదండి. ఇక్కడ మనకి సమానంగా రాకూడదు అనమాట. అంటే ఇక్కడ ఇలా లాగుద్ది అనమాట. మనకి లోచంక అనేది మనం ఇక్కడ ఇలా తీసుకుంటాం కదా, దీనికి ఎదర భాగానికి దీనికి బాడీకి కూడా ఎదర భాగానికి తీసుకుంటాం కాబట్టి మనకి ఇలా వస్తే కనుక ఇక్కడ మనకి అనేవి మడతలు అనేవి రావండి. మనకి అలా కాకుండా ఇక్కడ మనం సమానంగా ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనకి డిఫరెన్స్ తెలియాలి అంటే మనం ఇలా సమానంగా పెట్టుకున్నాం. ఇక్కడ దీన్ని కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈ బ్యాక్కి మనకి మెడకి బ్యాక్ భాగం ఉంది కదా, ఆ బ్యాక్కి ఫ్రంట్ మనం ఇలా పెట్టుకుంటాం కదా మెడ. ఇలా ఉన్నప్పుడు ఇది కూడా ఇక్కడ సమానంగా ఉందనుకోండి, మనకి ఇక్కడ మడతలు అనేవి వచ్చేస్తాయండి. అంటే మనకి ఇక్కడ లోచంక అనేది తక్కువగా తీసుకున్నట్టు మనం గమనించాలి. మనం ఏంటంటే ఇక్కడ మనం సమానంగా ఉండకూడదండి. ఇక్కడ సమానంగా ఉండి మనకి ఇక్కడ ఎదర భాగం మాత్రం ఇలా ఉంటే కనుక మనకి రాకుండా ఉంటుందండి. అంటే మ్యాక్సిమం మనం ఇంత లోతు అనేది తీసుకోవాలి. చెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకి మనకి ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి ఏంటంటే ఇక్కడ కొంచెం లోతు సంఖ్య అనేది ఎక్కువ తీసుకోవాలండి. తీసుకుంటే మనం ఇక్కడ టక్స్ పోతాం కదా, టక్స్ పోసినప్పుడు కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం కుట్టకముందు చూసాం కదండి లోతు అనేది. మనం కుట్టిన తర్వాత కూడా ఇలాగ ఉండాలండి. మ్యాక్సిమం ఎంత మనకి ఇక్కడ టక్ పోసుకుంటాం కదా, ఇక్కడ కొంచెం ఇలా పోసుకున్నాం కదా, మనకి ఇంత లోతు ఉండాలండి. ఇంత లోతు ఉంటే మనకి హ్యాండ్స్కి కూడానండి ఇది కూడా మ్యాక్సిమం ఇంత ఉండాలి. ఇంత ఉన్నప్పుడు మనం ఇది ఎంతవరకు ఖర్చు ఉంటుంది కాబట్టి మనం ఇందాక మీకు ఆర్ జాకెట్ చూపించాను కదా, ఆర్ జాకెట్ మనకి సమానంగా రాకూడదని. అలా ఉంటే కనుక కరెక్ట్గా వస్తుందంటే ఎక్కడ మనకి ముడతలు అనేవి రావు. చూసారు కదండి, ఈ చిన్న టిప్ను మాత్రం ఫాలో అవుతే కనుక మనకి సంకల్లో ముడతలు అనేవి రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.